జీవితం నాకు చాలా నేర్పించింది. చాలామందిని పరిచయం చేసింది. కృంగిపోయిన నన్ను పట్టించుకొని సమాజం, బాధలో ఉన్న నన్ను కిందకి తోసే సమాజం, ఒంటరితనంలో ఉన్న నన్ను తొక్కేసిన సమాజం. నాన్న, నేను ఇలా కృంగిపోవడానికి చాలా కారణాలున్నాయి. నువ్వు పుట్టినప్పుడే మీ అమ్మని చంపేశావురా అని ఆడిపేసుకున్న రిలేటివ్స్. నాన్న, నేను పుట్టిన వెంటనే అమ్మ చనిపోవడం నా తప్ప? ఆ తప్పు నేను చేస్తానని నాకు ముందే తెలిస్తే నేను అసలు పుట్టేవాడినే కాదు కదా నాన్న. దట్స్ వై ఐఎమ్ డిప్రెస్డ్. నాన్న, అప్పటి నుంచి నువ్వు అమ్మ జ్ఞాపకాలతో తాగడం మొదలుపెట్టావు. నా ఫ్రెండ్స్ అందరూ నా బాధను చూసి ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. నీకు చెప్పలేను, వాళ్ళని ఆపలేను. దట్స్ వై ఐఎమ్ డిప్రెస్డ్. నాన్న, నా 15 సంవత్సరాల వయసు నుండి నేను చూస్తున్నాను. నీ ఆరోగ్య పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నీ ఆరోగ్యానికి ఏం జరుగుతుందో అనే బాధ. నెలకి 25,000 జీతం వచ్చే నీకు ప్రతి సంవత్సరం నాకు ఇంత ఫీజులు ఎలా కడుతున్నావో నాకు తెలియదు. కానీ నా కోసం నువ్వు అప్పులు చేస్తున్నావని మాత్రం అర్థమైంది. ఎప్పుడు అప్పుల వాళ్ళు మన ఇంటి తలుపులు కొడతారో అని భయం. నాన్న, నువ్వు నన్ను ఒక డాక్టర్గా చూడాలి అని కలకన్నావు. కానీ ఈరోజే నా 4th రిజల్ట్స్ వచ్చాయి. నేను మళ్ళీ సర్జరీ ఫెయిల్ అయ్యాను. ఇక నాకు చావు తప్ప వేరే మార్గం కనబడటం లేదు. మనసులో ఇన్ని బాధలు పెట్టుకున్న నాకు నీకు చెప్పుకోవడానికి భయం. నువ్వు ఏమీ అనవు అని తెలిసినా కానీ భయం. ఆ భయం వల్లే నేను కృంగిపోతున్నాను. సారీ నాన్న, నేను ఒక మంచి డాక్టర్ కాలేకపోయాను. నువ్వు కన్న కలలన్నీ నా కళ్ళు కళ్ళార కనలేకపోతున్నాయి నాన్న. అందుకే నేను కళ్ళు మూస్తున్నాను. నన్ను క్షమించు నాన్న. ఎప్పుడైనా జీవితం నీకు ఏం నేర్పించిందో కాకుండా నువ్వు జీవితం నుంచి ఏం నేర్చుకున్నావో అది ఇంపార్టెంట్. ఎప్పుడైనా బాధ, ఒంటరితనం నిన్ను వెంటాడుతున్నాయి అంటే అసలు నువ్వు నీ మీద కాకుండా వేరే వాళ్ళ మీద ఫోకస్ పెడుతున్నావు అని అర్థం. ఫస్ట్ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్. అసలు నువ్వు చెప్పినవి కారణాలే కాదు, ఎందుకంటే అందులో దేంట్లో నువ్వు ఓడిపోలేదు కాబట్టి. అసలు నువ్వు పుట్టకముందే డాక్టర్స్ ఇద్దరు ప్రాణాలు కాపాడడం కష్టమని అన్నారు. కానీ నువ్వు బ్రతికావు అంటే పుట్టిన వెంటనే చావుని చేయించి బ్రతికావు. నిజమే, నువ్వు అనుకున్నట్టు నీకు తాగడం నిజమే. కానీ ఆ అలవాటు పూర్తిగా మానేశాను. ఫ్రెండ్స్ ఏడిపిస్తున్నారు అని నువ్వు ఉంటున్నావు. అసలు ఏడిపించే వాళ్ళు ఫ్రెండ్సే కాదు, అర్థం చేసుకునే వాళ్ళేరా ఫ్రెండ్స్. ఎప్పుడైతే విలక్షణ జ్ఞానం కోల్పోయి నిన్ను అలా ఏడిపిస్తున్నారో వాళ్ళు మనుషులే కాదు. అలాంటి వాళ్ళని ఫ్రెండ్స్ అని ఎలా పిలవగలవు? నెలకి 25,000 రూపాయలు సంపాదించే నాకు నిన్ను చదివించడం పెద్ద విషయమే. కానీ నేను తాగడం మానేస్తే నేను ఇంకా బాగా చదివించొచ్చని అనిపించింది. అంతే, ఆ రోజు నుంచి నేను దానికోసం డబ్బులు దాచాను. కానీ నేను ఏ అప్పు చేయలేదురా. నిజమే, నేను నిన్ను ఒక డాక్టర్గా చూడాలని అనుకున్నాను. కానీ ఈరోజు రిజల్ట్స్ వచ్చాయని నాకు ముందే తెలుసు. నువ్వు ఫెయిల్ అయ్యావని మీ సర్జరీ ప్రొఫెసర్ని కలవడానికి వెళ్ళాను. ఆయన చెప్పిన కారణం ఏంటో తెలుసా? అదే డిప్రెషన్. నువ్వు ఒక ఆన్సర్ రాకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి ఇంకా స్కిప్ అవ్వకుండా
అదే ఆన్సర్ ఎందుకు రాలేదు అనే బాధలో, డిప్రెషన్లో నువ్వు ఇంకా క్వశ్చన్స్ ఇంకేం అటెంప్ట్ చేయట్లేదంట. ఈ విషయం ఆయన యూనివర్సిటీ నుంచి ఆన్సర్ పేపర్ తెప్పించి మరీ చూశారు. ముందు భయాన్ని వదులు, జీవితం ఆటోమేటిక్గా అందంగా కనిపిస్తుంది. నువ్వు ఇంకెప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయితే నిన్ను నువ్వు వెతుక్కునే ప్రయత్నం చేయి, అంతేగాని పక్కన వాళ్ళ మీద ఆధారపడకు. జీవితాన్ని గెలవాలంటే ముందు దాన్ని భయపడని వాడై ఉండాలి. నువ్వు నాకు సారీ చెప్పద్దురా. నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా చచ్చిపోవాలి అని అనిపిస్తే 2 పాయిజన్ బాటిల్స్ తీసుకురా. ఖచ్చితమైన లక్ష్యం, సమగ్రమైన ప్రణాళిక, నిర్దిష్టమైన ఆచరణ, నేను సాధించగలను అనే దృఢ సంకల్పం ఉంటే డిప్రెషన్ అనే మాట నీ డిక్షనరీలోనే ఉండదు.